హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. అండ్ ఇప్పుడు తొందరలో మనకి ఉగాది పండుగ వస్తుంది. సో పండగ కోసం మనము దేవుని సామాన్లు, వెండి సామాన్లు అని చెప్పేసి అన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటాము. సో నేను ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా మనకి సిల్వర్ ఐటమ్స్ తొందరగా మనకి బ్లాక్ అయిపోతుంటాయి అండ్ చాలా టైం పడుతుంది వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే. సో ఈరోజు నేను జస్ట్ 3 minutesలో తలతలలాడే మంచి షైనింగ్ వచ్చే సిల్వర్ మెటీరియల్స్ని మనం నీట్గా ఎలా వాష్ చేసుకోవచ్చు, ఎలా నీట్గా వాటిని క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు మంచి ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ నుంచి మనకి ఈ సిల్వర్ ఐటమ్స్కి వచ్చే బ్లాక్ అంతా పోయి మంచి షైనింగ్ వస్తుంది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్స్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ, రీజనబుల్ ప్రైస్లో అండ్ తక్కువ టైంలో, లైక్ 3 minutesలోనే మనకి చాలా చక్కగా నీట్గా కలర్ పోయి ఆ బ్లాక్ అంతా పోయి మంచి షైనింగ్ లుక్ వస్తుంది అనమాట, కొత్త దానిలాగా అనమాట. సో మీరు ఈ వీడియో మొత్తం చూడండి అండ్ లైవ్ డెమో కూడా ఇచ్చామన్నమాట. సో దట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అండ్ ఎలా వాటిని యూజ్ చేయాలి, ప్రోడక్ట్స్ నేను చెప్పిన ప్రోడక్ట్స్ ఏమైనా కానీ ఎలా యూజ్ చేయాలి అండ్ వాటిని ఎలా కేర్ చేయాలి అని చెప్పేసి అన్ని క్లియర్గా లైవ్ డెమో అయితే ఇస్తున్నాను సో ఈ వీడియోలో. సో వీడియో మొత్తం చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో మోదీ కేర్ ప్రొడక్ట్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట సుమా గారు మీకు క్లియర్ గా డెమో ఇస్తారనమాట. లైక్ సిల్వర్ ఐటమ్స్ తర్వాత ఇలాంటివన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే నీట్ గా మీకు డెమో ఇస్తారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం తను మీకు చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తన నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అలాగే ఇప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్ అయితే రన్ అవుతుందండి. సో మీకు మంచి ఆఫర్ అనమాట, చాలా మంచి డిస్కౌంట్ ప్రైస్ కి ఈ ప్రొడక్ట్స్ అయితే తను సేల్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఒకసారి క్లియర్ గా వీడియో చూసి డెమో అంతా ఒకసారి ఫాలో అయిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా తర్వాత ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కోసం తన నంబర్ అయితే ఇస్తాను మీకు స్క్రీన్ మీద, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ బాక్స్ లో. సో మీరు ఒకసారి తనతో మాట్లాడి ప్రొడక్ట్స్ కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ ప్రొడక్ట్స్ కాకుండా మనకి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఎక్స్ట్రా పడతాయి అనమాట. సో ఇప్పుడైతే మనం డెమో చూసేద్దామా. నమస్తే అండి, నా పేరు సుమన్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో పండగ వస్తుంది అంటేనే మనకి చాలా వర్క్స్ ఉంటాయి అనేసి షాపింగ్ చేసేది కానీ, రకరకాల వంటలు చేసేది కానీ, తర్వాత క్లీనింగ్ అండి. మెయిన్ టాస్క్ వచ్చేసి మనం క్లీనింగ్ చేసే దాంట్లలో స్పెషల్గా మనకి వెండి సామాన్లను కానీ, తర్వాత దేవుళ్ళని క్లీన్ చేసేది కానీ పెద్ద పని అనిపిస్తుంది. మనం దేవుళ్ళని కడగాలంటే ఇంట్లో చింతపండు, ముగ్గు, తర్వాత వేరే వేరే పదార్థాలను యూస్ చేసి మనము బాగా క్లీన్ చేయాలని బాగా తిక్కుతాము. ఎంతో టైం పడుతుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది దేవుళ్ళని క్లీన్ చేయాలన్నా కానీ, వెండి సామాన్లను మెరిపివ్వాలని కానీ. సో అందుకని మన టైంని సేవ్ చేసుకుంటూ ఈజీగా 2 to 3 minutesలో మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు దేవుళ్ళని కానీ, వెండి సామాన్లను కానీ, మా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రోడక్ట్స్లో మీకు డెమో కూడా చేసి చూపిస్తాము. అండ్ ఇది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి సిల్వర్ డిప్ అని అంటారండి. ఇది వచ్చేసి మనకు సిల్వర్ని క్లీన్ చేసేది. అండ్ ఎలాంటి యాసిడ్స్ కానీ, ఎలాంటి హానికరమైన కెమికల్స్ కానీ ఇందులో లేవండి. వెరీ సింపుల్, వెరీ ఈజీ అండ్ రీయూజబుల్ కూడా అని అంటాము దీన్ని. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా తెల్లగా నీళ్ళ మాదిరే ఉంటుందండి, నీళ్ళ కలర్లోనే ఉంటుంది. ఇది రీయూజబుల్ అని చెప్పాను కదా, ఇది మనకి బ్లాక్గా అవుతుందండి. అంతవరకు మనం దీన్ని వాడొచ్చండి. వాడేటప్పుడు ఎలా వాడాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తానండి. దీంట్లో ఉండే సొల్యూషన్స్ని మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్ లేకపోతే గ్లాస్ కంటైనర్లో వేయొచ్చు. చిన్న చిన్న సామాన్లు అయితే దాంట్లోనే వేసి మనము క్లీన్ చేయొచ్చు. మీకు ఇవన్నీ కూడా డెమో చేసి కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏమి ప్రోడక్ట్ అనేసి. సో వితిన్ 2 to 3 minutesలో మనము ఈ సిల్వర్ డిప్లో ఏమి వస్తువులు వేసినా కూడా అవి కూడా క్లీన్ అయ్యి నీట్గా వస్తుంది. అండ్ స్పెషల్ ఏం తెలుసా అండి, దీంట్లో మనకు అస్సలు వెయిట్ లాస్ కూడా అవ్వదండి. అండ్ ఎన్ని రోజుల వరకు గ్యారంటీగా ఉంటుంది, కలరు తెల్లగా ఎన్ని రోజులు షైనింగ్ ఉంటుంది అని ఎవరైనా అడిగితే మనకు వెరీ సింపుల్ అండి. మనం 15 to 20 days. ఇప్పుడు సాల్ట్ వాటర్, హార్డ్ వాటర్ అయితే మనకు more than 5 days కన్నా ఎక్కువగా ఉండదు. అండ్ అందరూ అంటారు తొందరగా నల్లగా అయిపోతుంది మనం కడిగి పెట్టిన వెంటనే అనేసి. సో మనం వెండి ఎప్పుడు గాలికి ఎక్స్పోజ్ ఎక్కువ అవుతుందో అండ్ దాని టచ్ అంటారు, 80 టచ్ 90 టచ్ అని కూడా అంటారు. ఆ టచ్ ప్యూరిటీ ఎక్కువ ఉన్నప్పుడు
అది తొందరగా బ్లాక్ కూడా అవుతుందండి. అందుకే మనకి వెండి సామాన్లు పేపర్లో చుట్టి లోపల పెట్టమంటారు. బికాస్ ఆక్సిజన్ ఎయిర్తో మిక్స్ అయినప్పుడు అది మాయిశ్చరైజర్ వదులుతుంది. మాయిశ్చరైజర్ వదిలినప్పుడు కూడా పేపర్లో చుట్టి పెట్టినప్పుడు మనకి అది బ్లాక్గా కాకుండా ప్రొటెక్షన్ మాదిరి పేపరు మాయిశ్చరైజర్ని అబ్జర్వ్ చేస్తుందండి. సో దానికే పెద్దవాళ్ళందరూ వెండి సామాన్లని పేపర్లో చుట్టి లోపల పెట్టమని చెప్తా ఉంటారు. సో ఇంకోటి వచ్చేసి స్పెషల్ థింగ్ దీనిది ఏమి అంటే రీయూజబుల్ అని చెప్పాను. అండ్ ఇది ఎన్ని రోజుల వరకు వస్తుంది అంటే ఆల్మోస్ట్ 1 year వరకు యూస్ చేయొచ్చండి. సో దేవుళ్ళవి కానీ వెండి సామాన్లని కానీ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ వెండి. వైట్ మెటల్ దీంట్లో క్లీన్ అవ్వదండి. సో ట్రై చేస్తానంటే వైట్ మెటల్ ట్రై చేయొచ్చు, బట్ మేమైతే దీనికి సపోర్ట్ చేయము. ఓన్లీ ఫర్ సిల్వర్ మాత్రమే మేము సపోర్ట్ చేస్తామండి. ఇది వచ్చేది సిల్వర్, దానికోసమే క్లీన్ అయ్యేది. సో సిల్వర్ ఎలా పోతుంది ఎలా అనేసి డౌట్ ఉంటుంది కదా. సో దీనికి మేము డెమో కూడా చూపిస్తాము. అది అయిన తర్వాత ఇంకో ప్రోడక్ట్ ఉంది, దీంతో క్లీన్ చేయాలి. డస్ ఆల్ అంటే ఏమంటే అన్ని ఒక్కసారిగా ఎనీ క్లీనింగ్ ఐటెంని కూడా మనం క్లీన్ చేయొచ్చు అనేసి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని కూడా డెమో చూపిస్తానండి మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసి దీని స్పెషల్ క్వాలిటీ వచ్చేసి ఏమంటే అలా అప్పుడే చెప్పాను వెయిట్ లాస్ అవ్వదు అనేసి. మనము ఏదైనా కంటైనర్కి వేసుకున్నాక అగైన్ మళ్ళీ అది యూజ్ అయినాక మళ్ళీ దీంట్లోకి మనం వేసుకోవచ్చండి. మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ ఇలాగే ఎయిర్ టైట్గా క్లోజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేది ఇలాంటి ప్రోడక్ట్ మనకి విత్ ఇన్ 225 రూపీస్లో లభిస్తుందండి. ఇది వచ్చేసి వెరీ సింపుల్ అండ్ 1 year వరకు వాడచ్చు, ఎన్ని మాటలన్నా వాడచ్చు. లిక్విడ్ ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, చిన్న చిన్నవి అయితే మనం దీంట్లో వేసుకోవచ్చు. ఒక ట్యూబ్ ఒకటి మెష్ చూపిస్తానన్నారు. ఎస్, అది కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది అనేసి డెమో చేసేటప్పుడు. అండ్ ఇంకోటి వచ్చేసి స్పెషల్ థింగ్, పెద్దవైతే ఎలా క్లీన్ చేయాలి, లేకపోతే మందహాసాలు కానీ ప్లేట్లు కానీ చెంబులు కానీ చాలా ఉంటాయి కదా, అవన్నీ ఎలా క్లీన్ చేయాలని అందరికీ డౌట్ రావచ్చు. ఒక కాటన్ తీసుకొని దీంట్లో డిప్ చేసి జస్ట్ మందహాసం పైన ప్లేట్ పైన క్లీన్ చేస్తే చాలు, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏదైనా క్లాత్ని డజాల్ అని చెప్పాను కదండి, ఆ ప్రోడక్ట్లో డిప్ చేసి మళ్ళీ వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎలాంటి స్మెల్స్ ఎలాంటి ఇరిటేషన్స్ ఏమీ రావండి. ఎవరిదైనా సెన్సిటివ్ స్కిన్ అయితే తప్పితే ఏమీ అలర్జీస్ అలాంటివి ఏవి రావండి. అండ్ ఇంకోటి వచ్చేసి స్పెషల్ థింగ్ చెప్పాలి అంటే మీకు ఇది మనం చింతపండుతో కడిగితే ఎలా స్మెల్స్ వస్తుందో సేమ్ అలాంటి ఫ్రేగ్రెన్సెస్ సిల్వర్ డిప్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి వస్తుందండి. సో ఇది అంత మైల్డ్ ప్రోడక్ట్ అని కూడా చెప్తున్నానండి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు స్కిన్కి ఎటువంటి హాని కానీ ఏమి కానీ జరగదండి. సో ఇది వచ్చేసి సిల్వర్ డిప్ గురించి చెప్పాను మీకు. ఆ డెజాల్ తర్వాత డెమో ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేస్తే ఎన్ని రోజుల వరకు వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి డెజాల్ అని చెప్పాను కదా, ఇది ఏమేమి క్లీన్ చేస్తుందంటే ఇది మనకి కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో కాన్సన్ట్రేటెడ్ ఉన్నప్పుడు మనం లిక్విడ్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. సో 1 లీటర్కి 5 ml లిక్విడ్ వేసుకొని మనము యూస్ చేయాలండి. సో యూస్ చేసేది ఏమేమిటికి క్లీన్ చేయొచ్చు అంటే కిచెన్లో యూస్ చేయొచ్చు, స్విచ్ బోర్డ్స్కి యూస్ చేయొచ్చు, డోర్స్కి యూస్ చేయొచ్చు, విండోస్కి యూస్ చేయొచ్చు, ఫ్లోర్కి యూస్ చేయొచ్చు, అండ్ స్పెషల్లీ క్లాత్ పైన అంటే బట్టల పైన కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు లిప్టిక్ మరకలు పడి ఉంటాయి, తర్వాత చాక్లెట్ మరకలు పడి ఉంటాయి, సో ఎనీ సాస్ మరకలు పడి ఉంటాయి, చాలా పసుపు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అట్లే అచ్చుపడిపోయి ఉంటుంది పసుపు అయితే. సో అలాంటి మరకల పైన కూడా మనం జస్ట్ ఇది అప్లై చేసి కొంచెం వాటర్ వేసి స్ప్రింకిల్ చేసి జస్ట్ రబ్ చేస్తే చాలండి, అవి కూడా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ డే మామూలు నార్మల్ వాష్కి యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఏమిటితో తయారు చేస్తున్నారంటే కోకోనట్ డిరైవేట్తో యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ చాలా మైల్డ్ ప్రోడక్ట్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు ఇన్హేల్ చేసినప్పుడు కూడా ఓకే ఎంత బాగుంది, సెంటెడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి. సో అండ్ ఇంకోటి స్పెషల్ క్వాలిటీ ఏమి అంటే ఎలాంటి పెన్ మార్క్స్, బాల్ పెన్ మార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా నీట్గా వెళ్ళిపోతాయండి. బాల్ పెన్ మార్కు ఏదైనా క్లాత్ పైన వేసి కావాలంటే ట్రై చేయొచ్చు. ఇది ఒక డ్రాప్ వేసేసి రబ్ చేసి మళ్ళా వాటర్ వేసి దానిపైన రబ్ చేస్తే కూడా బాల్ పెన్ మార్క్స్ కూడా క్లీన్గా వెళ్ళిపోతాయండి. చాలా క్లీన్ చేస్తుంది, ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. గోడల పైన కూడా
క్రేయాన్స్ వేసి ఉంటే క్రేయాన్స్ ఏమన్నా అయింటే ఇంట్లో పిల్లోళ్ళు ఉన్నప్పుడు క్రేయాన్స్తో గోడలంతా రాసింటారు. సో చాలా డర్టీగా కనపడిస్తుంది అంటే మీరు ఒక డ్రాప్ డైరెక్ట్గా తీసుకొని అక్కడ అప్లై చేసి చేయొచ్చు. బట్ లైట్గా పెయింట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఆయిల్ పెయింట్ అయితే తొందర లేదు, బట్ వేరే పెయింట్స్ అయితే కొంచెం వెళ్తాయండి. సో అలాంటి మైల్డ్ ప్రోడక్ట్. సో ఎలాంటిదైనా కూడా మనం క్లీన్ చేసుకునే ప్రోడక్ట్ ఇది. లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, స్విచ్ బోర్డులు కానీ, కబోర్డ్స్ కానీ, వుడ్ ఉంటే తొందర అవుతుంది అని కూడా అంటారు. కొంచెం ప్రాబ్లమేటిక్ వుడ్, తేమ తగలరాదు, దాన్ని నీట్గా మెయింటైన్ నో ఇష్యూస్ అండి. జస్ట్ దీన్ని వాటర్లో మిక్స్ చేసి జస్ట్ స్ప్రే చేసి క్లీన్ చేస్తే మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే షైనింగ్ అవుతుంది. సో ఇలాంటి ప్రోడక్ట్ ఇవి రెండు కూడా సెట్ మాదిరి అండి. సిల్వర్ డిప్లో తర్వాత దీంట్లో డిప్ చేసి తీసేస్తే మనకి ప్రోడక్ట్ రిజల్ట్ షైనింగ్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది. సో ఇది డెమో చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడే చెప్పాను కదండి నేను డెమో చేసి చూపిస్తాను అనేసి. సో మనము డెమో స్టార్ట్ చేస్తాము సిల్వర్ డిప్లో. సో దానికి నా మొదలు ఈ సిల్వర్ డిప్లో డిప్ డైరెక్ట్గా చేయొచ్చు, అలాగే వేరే కంటైనర్స్లో కూడా యూస్ చేయొచ్చు. అండ్ నేను ఎలా యూస్ చేస్తానో కూడా చెప్తాను. ఇది ఆల్రెడీ యూస్ చేశానండి, సో అందుకే కొంచెం ఖాళీ అయింది. సో ఇది యూస్ చేస్తా కలర్ కూడా చేంజ్ అవుతా వస్తూ ఉంటుంది. అందుకే నేను అప్పుడే మెన్షన్ చేశాను ఇది బ్లాక్ అయినంత వరకు కూడా మనం యూస్ చేయొచ్చు, రీయూజబుల్ ప్రోడక్ట్ అనేసి. సో ఇప్పుడు ఏమంటే మీకు ఒక మెష్ చూపిస్తానని చెప్పాను కదండి. సో దీంట్లో ఇలా మెష్ వస్తుంది. చిన్న చిన్న ఐటమ్స్, అలాగే గజ్జలు కానీ, కాలి ఉంగరాలు కానీ, చిన్న చిన్న విగ్రహాలు కానీ, బిళ్ళలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇలా వెండి వేసానండి. నేను ఒకటి వెండిది వేస్తున్నాను, ఒక్కదాన్ని మాత్రమే వేస్తున్నాను గజ్జలు. మీకు డిఫరెన్స్ తెలియాలా పాతది కొత్తది అనేసి జస్ట్ నేను డిప్ చేసేసాను ఇలాగా. ఒక 2 to 3 minutes అంతే, ఎక్కువసేపు వేయరాదండి. సో 2 to 3 minutes లోపల అది క్లీన్ అయ్యి మనకి బయటకు వస్తుంది. సందులు అలా ఉన్నప్పుడు మనం బ్రష్ తీసుకొని, టూత్ బ్రష్ తీసుకొని జస్ట్ రబ్ చేస్తే చాలు. ఆ బ్లాక్ కూడా ఏదైనా గలీజ్ కూడా ఉంటే కూడా, దాంట్లో డర్ట్ కూడా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. సో అందుకనే ఇది 2 to 3 minutes ఇలా ఉండనిచ్చాలి. తర్వాత ఏం చేయాలి అంటే అది 2 to 3 minutes లోపల ఇలా కంటైనర్స్, ప్లెయిన్ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ, గ్లాస్ కంటైనర్ కానీ మనం తీసుకొని ఒక దాంట్లో వాటర్ వేసి, ఈ డెజాల్ అని చెప్పాను కదండి క్లీనింగ్ ప్రోడక్ట్, అక్కడ నేను ఇక్కడ హోల్ చేశాను, జస్ట్ డైరెక్ట్గా వేసాను వాటర్లో. ఒక 2 drops పడి ఉంటుంది. సో ఇట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అండ్ ప్లెయిన్ వాటర్. సో ఇలా 2 types of వాటర్స్ని రెడీ చేసి పెట్టానండి. నెక్స్ట్ ఏం చేశాను అంటే ఇప్పుడు డిప్ ఇలాగా 2 bowls of వాటర్స్ నేను పెట్టుకున్నాను. ఒక దాంట్లో డెజాల్ వేసాను ఆల్రెడీ, ఇంకోటి ప్లెయిన్ వాటర్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ డిప్ అయిండేది 2 minutes తర్వాత నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉందో చూస్తున్నాము మనము. సో ఆల్రెడీ ఇది క్లీన్ అయిందండి, చాలా బాగా క్లీన్ అయింది. చూస్తున్నారా? మీకు డిఫరెన్స్ కోసం పాతది ఇంకోటి కూడా చూపిస్తాను. దీన్ని ఇలా అనేసి జస్ట్ దీంట్లోకి డిప్ చేశానండి. చూస్తున్నారా? జస్ట్ ఏమి అసలు బ్రష్ కానీ ఏమి కానీ వేయట్లేదు, ఓకే, జస్ట్ వాటర్లో డిప్ చేస్తున్నాను. అండ్ ఇది ప్లెయిన్ వాటర్లో డిప్ చేస్తున్నాను. మళ్ళీ డిప్ చేసేసి దెన్ నేను క్లాత్తో క్లీన్ చేసి ట్యాప్ చేసి పెడుతున్నాను. మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంది. ఒకటి దీంట్లో వేసింది, తర్వాత ప్లెయిన్ది. చూడండి ఇలా ఉంటుంది. ఒకటి బ్లాక్గా కనపడిస్తుంది, ఇంకోటి ఫుల్ క్లీన్ అయినాక ఎలాంటి షైనింగ్ ఉందో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెన్స్ తెలుస్తూ ఉంది కదా. సో ఇలా ఉంటుంది. మనము గజ్జలు పాలిష్ చేయించాలంటే ఏం లేదన్నా 200 to 300 రూపీస్ వరకు బయట షాప్స్లో అంతా ఛార్జ్ చేస్తారు. సో మనకి 250 రూపీస్ లోపల ఉండే ప్రోడక్టే మనకి చాలా ఐటమ్స్ అంతా క్లీన్ చేసే ప్రోడక్ట్ వితిన్ 250 రూపీస్ లోపలే మనకి వస్తూ ఉంది కదా. సో ఇది చాలా చీప్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే రీయూజబుల్ 1 year వారంటీ కూడా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎలాంటి వెయిట్ లాస్ కూడా ఉండదు అనేసి. నేను అప్పుడే చెప్పాను చాలా మైల్డ్ అనేసి, చేతులు అయితే ఏమీ కాలేదు, ఆల్రెడీ నేను యూజ్ చేసినాను కాబట్టి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రోడక్ట్స్, పెద్ద పెద్ద వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చెప్తానండి. నేను ఇప్పుడు దీపాలు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అంతా బాగా బ్లాక్ అయింది కదా. సో దీన్ని వేరే బౌల్లో, పెద్ద బౌల్లో కావాలంటే దీన్ని వంచేసుకొని దీన్ని డిప్ అయ్యేంత లిక్విడ్ వేయాలి. లేదు అంటే ఇలా కాటన్ తీసుకునేసి క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్
ఎంత కావాలో అంత దీన్ని లిక్విడ్ తీసుకోవచ్చు. బట్ కాటన్లో వచ్చినది రీయూజబుల్ అవ్వదండి, ఎందుకంటే కాటన్ ఫుల్ అబ్జర్వ్ చేసేసి ఉంటుంది కాబట్టి రీయూజ్ అవ్వదు. సో ఇలా కాటన్ తీసుకొనేసి దీన్ని క్లోజ్ చేసేసి మనకి ఎక్కడెక్కడ బ్లాక్ ఉంది ఇట్లా క్లీన్ చేస్తా వెళ్తే చాలండి. కింద మీకు ఏమన్నా పడుతుంది లిక్విడ్ అనుకుంటే ఒక పేపరో ఏదైనా అలా వేసుకోవచ్చు. గ్రైనైట్ ఫ్లోర్స్, మార్బుల్ ఫ్లోర్స్ ఉండేవాళ్ళు కంపల్సరీగా పేపరో లేకపోతే ఎనీ అదర్ ప్లాస్టిక్ ప్లేట్స్ యూస్ చేసి అవి పెట్టాలండి. అలా చేసుకుంటే చాలా మంచిది, మరకలు పడవు, ఏమీ అవ్వదు ఫ్లోర్ కూడా, ఎందుకంటే ఫ్లోర్కి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్ అయినా కూడా అబ్జర్వ్ చేసేస్తాయి ఫ్లోర్స్. సో అందుకే మనం న్యూస్ పేపర్స్ లేకపోతే ప్లాస్టిక్ పేపర్స్ ఏమన్నా సో ఇలా అన్ని దగ్గరలో మనం క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్గా వెళ్తూ ఉందండి, అసలు నేను ఏమి హార్డ్ వర్కే చేయట్లేదు, జస్ట్ ఇలా అంటా ఉన్నాను వెళ్ళిపోతూ ఉంది. మీకు దీని శాంపుల్ పీస్ ఇంకోటి జత చూపిస్తాను ఎలా ఉంది అనేసి. సో అది పాతది, ఎంత టైంలో క్లీన్ అవుతుంది, మనం ఎంత వర్క్ చేయాలి, ఎంత సింపుల్గా క్లీన్ అయిపోతా అనేది మీకు తెలుస్తూ ఉంది కదా. సో అగైన్ నేను నెక్స్ట్ దీన్ని డెజాల్లో వేసి క్లీన్ చేస్తున్నాను. డెజాల్ మిక్స్ చేసుకున్న వాటర్లో క్లీన్ చేస్తున్నాను. నేను జస్ట్ వీడియో కోసము చిన్నగా చూపిస్తున్నానండి, మళ్ళీ మీరు పెద్ద బౌల్ తీసుకొని క్లీన్గా చేసుకోవచ్చు. సో ఇది డెజాల్ వేసిన వాటరు, సో అందుకే సోప్గా వస్తూ ఉంది. సో తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడే డిఫరెన్స్ తెలుస్తుందండి. సో కొన్నిసార్లు ఒకేసారి మనకి వెళ్ళకపోవచ్చు, అప్పుడు ఏం లేదండి, టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. మళ్ళీ ఒక 2-3 సార్లు దాంట్లో కడిగితే ఫుల్ క్లీన్ అవుతుంది. అండ్ చాలా మూలలు సందులు ఉన్నప్పుడు టూత్ బ్రష్ తీసుకొని ఆ ప్లేస్లో ఒక్కసారి క్లీన్ చేస్తే తెలుస్తుందండి. మీకు ఈ డిఫరెన్స్ తెలుస్తుంది అనుకున్నాను. ఇది ఆల్రెడీ క్లీన్ చేసింది నా రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో పాతదండి ఇంకా క్లీన్ చేయింది. మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉందా? సో నెక్స్ట్ ఇంకో ఐటెం చూపిస్తాను. ఎక్కువగా మనం కుంకుమ పసుపు వాడే గిన్నెలు, ఇవి కూడా చాలా బ్లాక్ అయ్యాయి కదా, బాగా తెలుస్తూ ఉంది కదా. సో ఒక్కదాన్ని మాత్రమే నేను క్లీన్ చేసి చూపిస్తాను, ఇంకో దాన్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇది లోపల కూడా నల్లగా అయింది. సో నేను ఎలా క్లీన్ చేస్తాను, కాటన్ తీసుకొని ఇది ఎలా పోతుంది అనేది కూడా చూసుకోవచ్చు. లేదా మనం అప్పుడే చెప్పాను కదా, ఒక కంటైనర్కి ఈ లిక్విడ్ అంతా వేసేసి డిప్ చేయొచ్చు అనేసి. మనకు పడుతుంది దీంట్లో అంటే దీన్ని కూడా డిప్ చేయొచ్చండి, బట్ ఇది చిన్నదైంది కాబట్టి నేను కాటన్ తీసుకొని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ఎక్సెస్ ఉండే లిక్విడ్ అంతా తీసేసి జస్ట్ ఒకే 1 నిమిషంలో అంతా క్లీన్ అవుతా ఉంది. నేనేమి ఎక్కువ వర్క్ చేయట్లేదు, జస్ట్ ఊరికే అలా స్మూత్గా అంటా ఉన్నాను. మీకు అప్పుడే చూపించాను కదా, లోపల కూడా క్లీన్ చేస్తున్నాను బాగా. సో డిప్ చేస్తే 2 to 3 minutes కంతా వేరే పని కూడా చూసుకోవచ్చు మనము, జస్ట్ అలా వదిలేసి. బట్ పెద్ద దాంట్లకి డిప్ చేయాలంటే చాలా క్వాంటిటీ కావాలి కాబట్టి జస్ట్ కాటన్ తీసుకొని వైప్ చేయొచ్చు. సో ఇలా చేసేసినాక అగైన్ సేమ్ వాటర్లో లిక్విడ్ వాటర్ సోప్ వాటర్లో క్లీన్ చేసేసి క్లీన్ వాటర్లో మళ్ళీ క్లీన్ చేసేస్తే వెళ్ళిపోతుంది. సో ఈజీ అనుకున్నాను, అందరికీ అర్థం కూడా అవుతుంది అనుకున్నాను. క్లీన్గా వస్తూ ఉన్నాయి కదా, చూస్తూ ఉన్నారు కదా, చాలా తొందరగా అయిపోతుందండి. అసలు మనకు దేవుళ్ళని కడిగినాము, వెండి సామాన్లను క్లీన్ చేస్తున్నామనే ఫీలింగే ఉండదండి. చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది అనేసి. సో నా రైట్ సైడ్ ఉండేది క్లీన్ చేసింది, నా లెఫ్ట్ సైడ్ ఉండేది బిఫోర్. సో నేను ఈ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను, డిఫరెన్స్ కూడా చూపిస్తాను. మీరు ఈ ప్రోడక్ట్ని తీసుకొని ఎంజాయ్ చేయాలి, దీని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయాలి, టైం సేవ్ చేయాలి, పండగ రోజు అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మోదీ కేర్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్. ఇది మనకి డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. సో ఎక్కడైనా అవుట్ సైడ్ స్టేషన్స్ ఉంటే
షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడుతుందండి. చాలా ఎక్కువేం పడదు, వితిన్ 50 రూపీస్ అంతలోనే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ టు అదర్ స్టేట్స్ కానీ అదర్ ప్లేసెస్కి కానీ. సో ఎంఆర్పి వచ్చేసి ఇది 225 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటుంది. సో డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 200. సో ఇది సిల్వర్ డిపో. అగైన్ నెక్స్ట్ ప్రోడక్ట్ డెజాల్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి 260 రూపీస్, డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 250 అండ్ 225 పడుతుంది. సో ఇలా ఈ 2 ప్రోడక్ట్స్ బెనిఫిట్స్ యూస్ చేయొచ్చు. అండ్ ఈ స్పెషల్ ప్రోడక్ట్ నేను అప్పుడే చెప్పేది మీకు మర్చిపోయినానండి, ఇది బయోడిగ్రేడబుల్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుందంటే నేచర్ని కాపాడుతూ ఉంటుంది అండ్ మన స్కిన్ని కూడా కాపాడుతుంది. సో కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని కూడా మెన్షన్ చేశారు, ఆన్ ద లేబుల్ కూడా ఉంది దీనికి. అలాగే యూస్ చేయొచ్చు, ఎలాంటి హానికరమైన కెమికల్స్ కూడా దీంట్లో లేవు, కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్ అని కూడా అంటాము. థ్యాంక్స్ అండి, ఈ వీడియోని చూసి మీరు ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు అని కోరుకుంటున్నాను. పండగని బాగా ఎంజాయ్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళా మనం అందరం కలుస్తాం. నమస్తే. సో చూసారు కదా, డెమో అయితే తను చాలా క్లియర్ గా చెప్పారు అండ్ ప్రోడక్ట్ ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాము. సో మీరు ఎవరైనా తెప్పించుకోవాలంటే తన నంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన దానికి మీరు మెసేజ్ చేసి తెప్పించుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మోదీకేలో మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, లైక్ 400+ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి డెమోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వస్తుంటాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మీరు వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే మీకు ముందుగానే వస్తాయన్నమాట. సో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.